నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. గంభీరావుపేట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం. రామలక్ష్మణుల విగ్రహాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ. సర్వేంద్రియానం నయనం ప్రధానమని లయన్స్ క్లబ్ వేములవాడ పట్టణాధ్యక్షులు కటకం శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య సత్రంలో సోమవారం వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం రోజున వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య సత్రంలో కరీంనగర్ రేగుర్తి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఈ సదావకాశాన్ని పట్టణ పరిసర గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాషెట్టి శ్రీనివాస్, వరాల వెంకటకృష్ణ, మారం కుమార్, కందుల క్రాంతి కుమార్ తదితరులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో నేను వేములవాడ లయన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ మారం కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో రేపు ఉదయం 9 గంటలకు ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించబడుతుంది. దీనికి మన కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఉచితంగా పరీక్షలు చేయించుకొని ఆపరేషన్కు వెళ్ళగలరని చెప్తున్నాను. పూర్తిగా ప్రతి ఒక్కటి ఉచితం. వారి వెంట లయన్స్ క్లబ్ వారి రేకుర్తి బస్సు ఉచితంగా వస్తుంది. ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగపరచుకోగలరు. అదేవిధంగా మా వేములవాడ లయన్స్ క్లబ్ సభ్యులందరూ పాల్గొని ఈ కంటి ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇట్టి కార్యక్రమానికి వేములవాడ పట్టణ ప్రజలు, పరిసర గ్రామ ప్రజలందరూ నేత్ర సమస్య ఉన్న ప్రతి ఒక్కరు విశ్లేషించుకొని కంటి అద్దం ఆపరేషన్ చేయబడిన ఒక రోజు రేకుర్తికి తీసుకుపోయి అక్కడ ఉంచుకొని వాళ్ళు ఆపరేషన్ చేయబడుతుంది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసే వరకు ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు వారి వెంట తీసుకొని రాగలరు. వారితోనే వెంటనే తీసుకెళ్ళి రేపు ఉదయం మళ్ళీ వారే దించుతారు. తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ కూడా ఉచితం. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఇప్పుడున్న కాలంలో మానవ జీవితంలో అన్ని అవయవాలు కరెక్ట్గా ఉండి నేత్రాలు కరెక్ట్ లేకపోతే మాత్రం మానవ జీవితం అనేది ముందుకు జరగదు. ఇట్టి మానవ జీవితంలో నేత్రాలు ఎంత ముఖ్యమో మీకు తెలుసు. అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వేములవాడ పట్టణ మరియు గ్రామ ప్రాంత పరిసర ప్రజలకు తెలియజేయనేమనగా మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేపు ఆర్యవైశ్య సత్రం సహకారంతో రేకుర్తి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ ప్రజాప్రతినిధులకు కానీ, మీడియా మిత్రులకు కానీ, మా ఆర్యవైశ్య సోదరులకు కానీ వారు ఈ శిబిరాన్ని గురించి మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ చెప్పి ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోమని తెలుపగలరని మనవి. ఈ కంటి ఆపరేషన్ అవసరం ఉన్నవారు ఒక ఆధార్ కార్డు జిరాక్సు, తెల్ల రేషన్ కార్డు జిరాక్సు, ఒక ప్లేటు, ఒక గ్లాసు, 2 దుప్పట్లు కంపల్సరీగా తీసుకురాగలరు. రేపు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు ఇట్టి శిబిరాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇట్టి శిబిరాన్ని ఈ కంటి ఆపరేషన్ శిబిరము ఆర్యవైశ్య సత్రంలో నిర్వహించబడును. ఇటు కార్యక్రమాన్ని పొద్దున్నే 9:30, 10 గంటల వరకు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆది సీనన్న గారు ప్రారంభించనున్నారు. ఇటు కార్యక్రమాన్ని ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. 30 ఏళ్ల సుదీర్ఘ సామాజిక పోరాటాలు చేస్తున్న మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించినందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఎంఆర్పీఎస్ మండలాధ్యక్షులు తిరుపతి అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండలాధ్యక్షులు బరుకుటం తిరుపతి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్లుగా మాదిగ ఉప కులాల హక్కుల కోసం పోరాడుతూనే సమాజంలో ఉన్న అన్ని వర్గాల కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకి పద్మశ్రీ అవార్డు రావడం యావత్ మాదిగ జాతికి దక్కిన గౌరవం అని హర్షం వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ వికలాంగులు, వృద్ధులు, వితంతులు, చిన్నపిల్లల గుండె జబ్బుల కోసం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ చేసిన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మాదిగల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు బరుకుటం తిరుపతి, బీజేపీ మండలాధ్యక్షులు గంటా అశోక్, జోగు జగన్, నరేష్, సందీప్, స్వామి, గణేష్, ప్రవీణ్, సాహు ప్రవీణ్, రాము, శ్రీకాంత్, ఎంఆర్పీఎస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు. అయితే ఒకే జాతి మీద పోరాటం చేయకుండా సమస్య ఏది ఉన్నప్పటికీ సామాజిక సమన్వయవేత్తగా గుర్తింపు పొందినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఈ అవార్డు రావడం చాలా హర్షించదగిన విషయం. నిన్న ఒక విషయం చూస్తే చాలా బాధాకరం. మా సహోదరుడైనటువంటి దిగంబర్ కాంబ్లే గారు బీజేపీ ఏజెంట్కు పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తామని ఒక పోస్ట్ చేయడం జరిగింది. నేను ఈ విధంగా ఒకటే అన్నకు హెచ్చరిస్తూ ఉన్నా, ఒక సహోదరునికి
గౌరవం వస్తే ఓర్వలేని నీ నీచ బుద్ధి, నీ నీచ సంస్కృతిని ఇప్పటికైనా మానుకోవాలని నీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి పోరాటం చూడు, బీజేపీకి ఏజెంట్ కాదు. గతంలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిండు, సిపిఎంకు మద్దతు ఇచ్చిండు. గతంలో కేసీఆర్ తెలంగాణ కోసం బొంతపురుగునైతే ముద్దాడుతానే అదే రీతిలో కృష్ణమాదిగ గారు మా జాతి కోసం, ఈ 57 ఉపకులాల కోసం ఎవరైతే మాకు న్యాయం చేస్తారో వాళ్ళకి మద్దతు ఇస్తుంది. గంభీరపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో గౌరవశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు గాను పాలాభిషేకం చేయడం జరిగింది. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు దాదాపుగా ఒక 30 సంవత్సరాల నుండి సామాజిక ఉద్యమాల్లో ఉంటూనే ఈ ఎంఆర్పిఎస్ ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల వర్గీకరణ, దానికోసం అహర్నిశలు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా ఈ భారతదేశం అత్యున్నత పురస్కారం ఏదైతే ఉందో, పద్మశ్రీ అవార్డు ఏదైతే ఉందో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిజంగా ధన్యవాదాలు యావత్ మాదిగ జాతి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే భారతదేశ అత్యున్నత ఈ అవార్డు ఏదైతే ఉందో, ఒక మాదిగ జాతి బిడ్డను గుర్తించి ఆయన చేసినటువంటి కార్యక్రమాలను గుర్తించి, ఆయన చేసినటువంటి సామాజిక కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారాన్ని ఇచ్చినందుకు గాను నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా మేమంతా రుణపడి ఉండాలి. ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఎక్కడ అన్యాయం జరిగితే దళితులనే కాకుండా సబ్బండ వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉండి ముందుండి పోరాడినటువంటి వ్యక్తి. భారతదేశంలోనే ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని ఒక కుల సంఘం తలుచుకుంటే నిజంగా ఏదైనా సాధించచ్చని తెలియజెప్పి ప్రతి ఒక్క కులానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు. నిజంగా ఈ సందర్భంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మాదిగ జాతి గర్వించదగినటువంటి విషయం. నిజంగా ఈ సందర్భంగా ఈ పురస్కారాన్ని అందుకున్నటువంటి మాన్యశ్రీ మందకృష్ణ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనవరి 22న బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మేకల పరశురామ్ను గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని బీసీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కాసాల అరుణ్ పేర్కొన్నారు. బీసీ జాతీయ సంక్షేమ సంఘం వేములవాడ అర్బన్ మండల శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ ఉద్యమం ఆపేలా బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం యోజన విభాగం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డవేణి పరశురాం, జిల్లా కార్యదర్శులు మారవేరి మల్లేశం, ఎడ్ల నరేందర్, బీసీ విద్యార్థి విభాగం సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కాసాల అరుణ్ కుమార్, అర్బన్ మండల ఉపాధ్యక్షులు సూరరాము, మండల కార్యదర్శి సామల రమేష్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం నరేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మారలేని మహేష్ యాదవ్, రుద్రవరం గ్రామాధ్యక్షులు మొగులోజి నర్సయ్య, మారపల్లి గ్రామాధ్యక్షులు కృష్ణ, రుద్రవరం గ్రామ ప్రధాన కార్యదర్శి నడిగొడ్ల రజనీకాంత్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీసీ జాతీయ సంక్షేమ సంఘం వేములవాడ అర్బన్ మండల పక్షాన మొన్న 22వ తారీఖు నాడు మా బీసీ జాతీయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల పరశురాం గారిని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి నిన్ను చంపుతాం, నీ ఊరు బీరప్ప పండుగ నాడు నీ కుటుంబాన్ని చంపుతాం అని చెప్పి బెదిరించడం పట్ల మేము అర్బన్ మండల పక్షాన జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బీసీ హక్కుల కోసం ఇంత పోరాటం చేస్తుంటే బీసీలకు తగిన న్యాయం కావాలి అని చెప్పి మేకల పరిశ్రమ ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తే ఈ బెదిరింపు కాల్ చేసి బెదిరించడం సరైన పద్ధతి కాదు. ఇలాంటి చర్యలకు పాల్పడితే మేము ఊకోమని, అలాగే మొన్నటి రోజున ఎస్పీ గారికి సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక్కటే కోరుతున్నాం, అటువంటి వ్యక్తులను వెంటనే తగిన చర్యలు తీసుకొని వారిని శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, అలాగే ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డవేణి పరశురాం గారికి, జిల్లా కార్యదర్శులు మల్లేశన్న, నరేందర్ అన్న గారికి, మండల కార్యదర్శి రమేష్ గారికి, ఇక్కడ గ్రామ శాఖ అధ్యక్షులు మొగులోజి నర్సయ్య గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎట్టి కార్యక్రమం పాల్గొని ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పమేల సత్పతి పాల్గొన్నారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, రెవెన్యూ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ప్రజావానికి వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సంయుక్త కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను కలెక్టర్, అదనపు కలెక్టర్ కేమనాయక్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు తీసుకొని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నడవలేక ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధురాలి సమస్యపై కలెక్టర్ తక్షణమే స్పందించి ఆమెకు వీల్ చైర్ అందజేశారు. తంగల్పల్లి మండలం మండపల్లి కేసీఆర్ నగర్లోని హనుమాన్ ఆలయంలో రామలక్ష్మణ విగ్రహాలను ఓ వర్గానికి చెందిన కొందరు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని పట్టుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్రావు డిమాండ్ చేశారు. ఆలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జనరల్ సెక్రటరీ కాళీచరణ్, ఉపాధ్యక్షులు ఇటికల రాజు, సిలివేరి ప్రశాంత్, బీజేవైఎం మండల అధ్యక్షులు కోస్ని వినయ్ యాదవ్, సోషల్ మీడియా కన్వీనర్ కన్నె అరుణ్ కుమార్, నాగుల శ్రీనివాస్, పోకల శ్రీనివాస్, హిందూ సంఘాలు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలం కేసీఆర్ నగర్లోని హనుమాన్ టెంపుల్ దేవాలయంలోని రాములవారి విగ్రహాన్ని కావాలని వీళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. నిన్నటి రోజున వేరే వాళ్ళు మైనార్టీస్ వాళ్ళ ఇంట్లో హల్దీ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. దాని ఉద్దేశంతో వీళ్ళు రాముని విగ్రహం ధ్వంసం చేయడం జరిగిందని మేము ఖచ్చితంగా చెప్తున్నాము. దీనిపైన పోలీసు వాళ్ళు పూర్తి చర్య తీసుకొని నేరస్తులను పట్టుకొని శిక్షించాలని మేము చెప్తున్నాం. జై శ్రీరామ్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్పల్లి మండలము కేసీఆర్ నగర్ ఈ డబల్ బెడ్రూముల్లో ఏర్పాటు చేసిన హనుమాన్ దేవాలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు ఈ ఏరియాలో రాత్రి ఒక వర్గానికి చెందిన వారు రాత్రి ఫంక్షన్ చేసిర్రు. ఆ వర్గానికి చెందిన వారు అత్యధిక మంది ఇక్కడ గుమిగూడి సీతారాముల విగ్రహాలు ధ్వంసం చేసిర్రు అనేది మా ఆరోపణ కాదు, ఇది సత్యం. ఆ వర్గాన్ని వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇంకా మేము అది చూడాలి, ఫుటేజ్ రావాలి, ఇది రావాలని కాలయాపన చేస్తుర్రు. సీసీ కెమెరాలు హిందూ దేవుళ్ళ పైన దాడి జరిగినప్పుడు మాత్రమే సీసీటీవీలు పనిచేయాయి, మిగతా ప్రతిసారి సీసీటీవీ పనిచేస్తుంది. ఇది ఒక కారణం వాళ్ళు చెప్పుకోవడానికి. వీళ్ళు ఒక వర్గానికి వంతపాడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక కారణము. ఇక్కడ రాముని విగ్రహము తల తెగి కింద పడ్డ విగ్రహాన్ని మళ్ళీ యథావిధిగా పెట్టడాన్ని మేము ఖండిస్తున్నాం. అలా పెట్టిన విగ్రహాన్ని శాశ్వతంగా మళ్ళీ పెట్టవలసిన విగ్రహాన్ని మా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన పోలీసులు వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఈ నిందితులను వెంబడే అరెస్టు చేసి వాళ్ళ తల నరకాలి. అలా నరికిన రోజే మళ్ళొక హిందూ దేవాలయం పైన దాడి చెయ్యాలంటే ఎవరైనా భయపడతారు. అలా జరిగిన నాడే ఇలాంటి దాడులు ఆగుతాయి దేవాలయాల మీద. కాబట్టి ఈ దోషులు ఎవరైనా దొరికితే వాళ్ళ తల తీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వేములవాడ శ్రీ నారాయణేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం రోజున భక్తుల రద్దీ నెలకొంది. పవిత్రమైన ధర్మగుండంలో పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడ మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని సేవలో తరించారు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతరిక్షలు నమస్కారం.